మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందు గ్రహస్థితులంతా కూడా సూర్యుడు 11వ స్థానంలో, కుజుడు 9, బుధుడు 11 ఇంట్లోను, గురుడు 4 ఇంట్లోను, శుక్రుడు 10వ ఇంట్లో, శని రాశి అధిపతిగాను చక్కగా మీకు రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. మకర రాశికి మంచి జాగ్రత్తలు చక్కగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్, న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. పైవారి నుండి బాగా సపోర్ట్ వస్తుంది. స్థిర ఉద్యోగం ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. డెడ్ లైన్స్ ఒత్తిడి అంతా కూడా పెరుగుతుంది. పెద్ద బాధ్యతలు మీకు ఉంటుంది. కొన్ని మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓవరాల్ ఉద్యోగస్తులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త లాభదాయకమైనటువంటి డీల్స్ వస్తాయి. పార్ట్నర్షిప్లో సహకారం వస్తుంది. మంచి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్, డిజిటల్, హోల్సేల్ బిజినెస్ వారికి పర్ఫెక్ట్ టైం. మకర రాశి వారికి ఇది ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో బిజినెస్ కూడా మంచిదని చెప్పచ్చు. ఇంకా పనిలో చిన్న చిన్న తరహా ఆలస్యాలు ఉంటాయి. కుటుంబ గ్రహ వ్యవహారాలు బిజినెస్ మీద ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉంటాయి. మాస ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందని ఆకస్మిక లాభాలు, ఇన్వెస్ట్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మకర రాశి వారికి ఈ నెల చివరిలో ధనభాగ్యం ఉప్పొంగుతుంది. విదేశీయానం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా పెళ్లి ఖర్చు, శుభ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. హెల్త్ మరియు ట్రావెల్ మీద ఎక్స్ట్రా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అమ్మకాలు బాగుంటుంది. స్థలం, ఇల్లు కొనుగోలు కొనుక్కుంటారు. రెనోవేషన్ వర్క్స్ పెరుగుతుంది. ఇంకా పేపర్స్లో చిన్న చిన్న తేడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అదేవిధంగా స్వయం ఉపాధి, సర్వీస్ రంగం వారికి కొత్త కస్టమర్స్ వస్తారు. మీ సర్వీస్కి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. రోజువారీ ఆదాయం బాగా పెరుగుతుంది. మంత్ ఎండ్లో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పొజిషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. గృహ వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆన్లైన్, మొబైల్, ఇక సోషల్ మీడియాస్కి దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా మంచి పొజిషన్ పొందుతారు. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చూసుకున్న వాళ్ళకి ట్రావెల్ ప్లానింగ్ స్ట్రెంగ్తన్గా ఉంటుందని కూడా చెప్పు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఆన్ సైట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి. కానీ డిలే అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం ఈ మొదటి 15 రోజులు ట్రావెల్ అవాయిడ్ చేయండి. మిగతా రకంగా అన్ని రకాలుగా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికులకి పార్ట్నర్స్ నుండి సపోర్ట్ బాగా ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ ఈగోస్ని కొంచెం పక్కన పెట్టండి. కొంచెం మొదటి వారం కొంచెం టెన్షన్ ఉంటుంది, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో దంపతుల మధ్య కొంచెం సఖ్యత లోపం అయ్యే అవకాశాలు కనబడుతుంది. కాస్త దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, జాగ్రత్త నుండి.
కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి, లేదా ఏదైనా ఒక విహారయాత్రకైనా వెళ్ళిరండి. అన్ని మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో మంచి సంతానం యొక్క ఆరోగ్యం గాని, విద్య పట్ల గాని మీరు మంచి పురోగతిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల బీపీ, అసిడిటీ, ఇంకా ట్రావెల్‌లో ఉన్నటువంటిది, లేదా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి హోమ్ సిక్ లాంటిది ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సూర్య భగవానుడిని ప్రార్థన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం ఎక్కువ ప్రార్థన చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. నంబర్ 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసొస్తుంది. వైట్ మరియు పింక్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసొస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మకర రాశి వారికి చంద్రాష్టమం 10/12/2025 2:23 నుండి 12/12/2025 10:20 వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి తొందరపడి సంతకాలు, షూరిటీ సంతకాలన్నీ పెట్టకండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని, వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు
మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఇంకనూ ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్లు, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం కొలువై ఉన్నారు. స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.